So, very good morning all. Welcome to Young India Academy online classes. Myself Srinivas. Right. So, ఈ రోజు మనము కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా బీహార్లో రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి అంశము బీహార్లో రిజర్వేషన్లని 65% పెంచుతూ ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బీహార్లో రిజర్వేషన్లు పెంచినటువంటి రిజర్వేషన్లు అనేవి ఇవి ఎందుకు న్యూస్లో ఇంత ప్రముఖంగా ఉంది అని అంటే ఈ 65% రిజర్వేషన్లు ఏదైతే పెంచారో బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 అని ఈ బిల్ని ఆ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి రిజర్వేషన్ బిల్లు 65%కి చేరుకొని అలానే మరియు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్తో కలుపుకొని 10% కలుపుకొని మొత్తం 75%కి చేరుకుంటుంది. సో 75% రిజర్వేషన్లను అందించినట్లయితే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో వివిధ కేసుల్లో కూడా రిజర్వేషన్ల యొక్క పరిమితి అనేది కేవలం 50% మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక సీల్ని సుప్రీంకోర్టు లిమిట్ అనేది చెప్పింది. అది ఎంత ఉండాలని చెప్పారు అని అంటే ఓన్లీ దట్ ఈస్ 50% మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చెప్పడం జరిగింది. 50% సుప్రీంకోర్టు లిమిట్ ఎంత అంటే 50%. ఈ 50% లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది అనేటువంటిది ఉంది. సో దాంట్లో భాగంగా అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు వార్తల్లో ఉంది, అలానే ఈ రాజ్యాంగం ప్రకారం ఈ పెంచినటువంటి రిజర్వేషన్లు బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 బీహార్ రిజర్వేషన్ బిల్ ప్రకారం పెంచినటువంటి రిజర్వేషన్లు సో మొత్తం 75% ఉంది. ఓకేనా? సో ఇంక్లూడింగ్ 75% ఎలా అయ్యింది? 65% లేకపోతే 75% వాళ్ళు పెంచింది, లేదంటే వాళ్ళు పెంచినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లుతాయా? సో ప్రస్తుతం రిజర్వేషన్లు పెంచినటువంటి రిజర్వేషన్లు బీహార్లో రిజర్వేషన్లు మొత్తం ఎంత శాతానికి చేరుకుంటున్నాయి అనేటువంటి అంశాలతోటి మనము దీన్ని చూద్దాం. సో ఈ టాపిక్ని కనుక చూసినట్లయితే బీహార్లో రిజర్వేషన్లు ఏంటండి? బీహార్లో రిజర్వేషన్ల శాతాన్ని 75%కి పెంచుతూ బీహార్ రిజర్వేషన్ బిల్, ఓకే, సో బీహార్ రిజర్వేషన్ బిల్ 2023ని ఈ యొక్క బీహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేశారు. ఓకేనా? సో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాబినెట్ కూడా ఈ యొక్క రిజర్వేషన్ బిల్ని ఎప్పుడు ఆమోదపరిచింది అని అంటే నవంబర్ 7, 2023న ఈ యొక్క బిల్ని ఆమోదం తెలపడం జరిగింది. నవంబర్ 7, 2023న ఈ బిల్ ఆమోదం. సో ఎప్పుడైతే బీహార్లో రిజర్వేషన్ల శాతాన్ని మనకి పెంచుతూ దాన్ని ఆమోదించిందో సో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయింది. ఓకేనా? సో వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల శాతాన్ని ఖచ్చితంగా పెంచాలి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఇంకా రిజర్వేషన్లు అనేది అందట్లేదు. సో వాళ్ళకి కొత్తగా వచ్చేటువంటి వర్గాలకి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు, ఓకేనా, మహారాష్ట్రలో మరాఠాలకి కానీ, ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లు కానీ, తెలంగాణలో ముస్లిం మైనారిటీలకి కూడా రిజర్వేషన్లని అందించాలి అనేటువంటిది, ఇలా ఆయా ప్రాంతాలలో ఈ యొక్క గుజరాత్లో పటేల్కి రిజర్వేషన్లు అందించాలని, అంటే ఆల్రెడీ ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకి రిజర్వేషన్లు అనేవి అందుతున్నాయి. ఆ రిజర్వేషన్ల యొక్క పరిమితి అనేది ఎంత అందుతున్నాయి? సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో తెలిపినటువంటి దాని ప్రకారము 50% అనేవి అందుతున్నాయి. సో 50% రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఆల్రెడీ 50% రిజర్వేషన్లు అందిస్తుంది. 50% రిజర్వేషన్లని సో 50% రిజర్వేషన్లో నెక్స్ట్ 50% ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ కింద ఇస్తున్నారు మెరిట్ కోటాలో. సో మరి ఈ 50% లిమిట్ని కాదని ఈ యొక్క 75%కి పెంచితే ఇవి రాజ్యాంగం ప్రకారం చెల్లుతాయా? లేదా ఈ రిజర్వేషన్లు ఈ డిమాండ్ పెంచింది రాజ్యాంగం ప్రకారం చెల్లితే ఆమోదం పొందితే మిగిలిన రాష్ట్రాలలో కూడా డిమాండ్లు ఎలా వస్తాయి? అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఎలా మనకి కలుగుతుంది అని చూసినట్లయితే సో ఈ రోజు మనము అదే చూసాం. ఎప్పుడు ఆమోదం పొందింది? నవంబర్ 7, 2023.
సో అసలు ఈ బిల్లులో ఏమున్నాయి, ఈ బిల్లులో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ బిల్ అనేటువంటి దాంట్లో బీహార్ రిజర్వేషన్ బిల్ 2023లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం. సో ఏమంటున్నారు, నూతన రిజర్వేషన్ బిల్ ప్రకారం రిజర్వేషన్ల పరిమితిని 50% నుంచి 65% పెంచుతూ, అలానే ఏమంటున్నారు 50% నుంచి ప్రస్తుతం రిజర్వేషన్లు ఎంత అమలవుతున్నాయి 50%. సో ప్రస్తుతం ఎంత శాతానికి పెంచారు, రిజర్వేషన్లు 65% పెంచడం జరిగింది. దేని ప్రకారము, బీహార్ రిజర్వేషన్ 2023 బిల్లు ప్రకారము ఆల్రెడీ ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు 50% నుంచి ఎంత శాతం పెంచారు, 65% పెంచారు. సో దానితో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు. సో ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలని కానీ లేదా అగ్రవర్ణ పేదలు అని కానీ రీసెంట్ గానే మనకి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి కూడా ఒక 10% రిజర్వేషన్లను కల్పించింది. వాళ్ళని ఏమంటున్నారు, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు లేదా అగ్రవర్ణ పేదలు అనేటువంటి పేరుతో 10% రిజర్వేషన్ ఇచ్చింది. సో మొత్తంగా చూసినట్లయితే ఓవరాల్గా మొత్తంగా మన బీహార్లో బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారం రిజర్వేషన్లు ఎంత శాతానికి చేరుకుంటున్నాయి అంటే 75% చేరుకుంటున్నాయి. ఓకేనా, సో 75% రిజర్వేషన్లు అనేవి చేరుకుంటున్నాయి. సో ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా కానీ ఇలానే అడుగుతారు. బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారము రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన ఆమోదం తర్వాత బీహార్లో రిజర్వేషన్లు ఎంత శాతానికి చేరుకుంటున్నాయి, 75% చేరుకుంటున్నాయి. వీటితో కలుపుకొని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాటితోటి కలుపుకొని మాట్లాడుతున్నాం. ఓకే, సో మరి ఈ యొక్క రిజర్వేషన్లో సో అప్పుడు 75% ఈ రిజర్వేషన్లు కనుక పోయినట్లయితే రిమైనింగ్ జనరల్ కేటగిరీకి ఎంత ఉంటుంది, 25% ఉంటుంది. రిమైనింగ్ జనరల్ కేటగిరీకి ఎంత ఉంటుందండి, 25%. ఓకే, అదే కదా 50% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అనేది ఇస్తున్నారు 50%. అలానే 10% ఎవరికి ఇస్తున్నారు, మనకి ఈ 10% అంటే 10% ఈడబ్ల్యూఎస్, 10% ఈడబ్ల్యూఎస్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం పెంచింది కలిపితే ఇంకొక 15% పెంచారు. మొత్తంగా కలిపితే 50, 10, 60, 15, 75%. ఓకే, 75% పోయాక ఇంకా ఎంత శాతం ఉంటుంది 100%లో 25%. ఓకే, సో ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వర్గాలకి 50%. ఓకే, ఈడబ్ల్యూఎస్ వర్గాలకి అలానే 10%. ఈ 15% ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ కోటాని పెంచి ఈ యొక్క మొత్తం ఎంత శాతానికి చేశారు, 75% చేరింది. అప్పుడు జనరల్ కేటగిరీ ఎంత ఉంది, ఓన్లీ 25% ఉంది. ఇంతకుముందు జనరల్ కేటగిరీ ఎంత ఉండేది, అది ఓవరాల్ గా 60% ఉంటే ఏది ఈ 50%, 10%, 60%. ఓకే, 60% ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ తోటి. ఈ 60% ఉంటే ఓపెన్ కేటగిరీ ఎంత ఉండేది, 40% ఉండేది. అంటే ఓపెన్ కేటగిరీ మీరు క్లియర్ గా ఇక్కడ చార్ట్ లో కనుక తీసుకున్నట్లయితే సో ప్రస్తుతము 50% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అందిస్తున్నటువంటి రిజర్వేషన్ క్లియర్ గా చూద్దాం ఇక్కడ. అలానే 10% ఏంటి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకే, అంటే రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందక ముందు ఎలా ఉంది, పొందిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో 50%, 10% మొత్తం ఎంత 60% రిజర్వేషన్లు చేరుకున్నాయి. ఓకేనా, 60% ఏంటిది, ఇది రిజర్వేషన్లు బీహార్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంటే రిమైనింగ్ ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ ఎంత ఉంది, 40%. ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ. ఓకే, ఓపెన్ కేటగిరీ అనొచ్చు లేదా జనరల్ కేటగిరీ లేదా మెరిట్ లో వచ్చినటువంటి వాళ్ళకి 40% ఇక్కడ ఇస్తారు అనేది అర్థం. ఓవరాల్ గా ఎంత అవుతుంది, 100% అవుతుంది. ఇదేంటిది, బిఫోర్ బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 కంటే ముందు. ఓకేనా, బిల్ కంటే ముందు బిఫోర్. ఓకేనా, అలానే బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ఆమోదం పొందిన తర్వాత బీహార్ రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందిన తర్వాత ఎంత
50% నుంచి రిజర్వేషన్లని 65% పెంచారు. అంటే ఇదేంటిది 50% అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించింది. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% కోటా ఉంది కదా, ఆ 50%ని ఎంతకు పెంచారు? 65%కి పెంచారు. అలానే ప్లస్ 65% ప్లస్ ఈడబ్ల్యూఎస్ మొత్తం ఎంతకు చేరుకుంటుంది? 75% చేరుకుంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లని బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారం ఎంతకు పెంచారు అంటే 65% పెంచారు. జాగ్రత్తగా వినండి. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారము ఎంత రిజర్వేషన్లను పెంచారు అంటే 65%. అలానే లేదా బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారం బీహార్లో రిజర్వేషన్ల పరిమితి పెంచిన ప్రతిపాదన ప్రకారం మొత్తం ఎంత శాతానికి చేరుకుంటుంది అంటే 75% చేరుకుంటుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 65% పెంచారు, అంటే ఒక 15% పెంచారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఎంత ఉంది? 10%. మొత్తంగా ఎంత అయింది? 75%. 75% ఏంటిది? రిజర్వేషన్లో. ఓకేనా, ఇక్కడ 60 ఉన్నది కాస్త ఇక్కడ 70. ఓపెన్ కేటగిరీ ఎంత ఉంటుంది? 25%. ప్రస్తుతం రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీ ఎంత ఉంటుంది? 25%. రిజర్వేషన్ బిల్ 2023 ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇది మనకి అర్థం చేసుకోవాల్సినటువంటిది. 50 ఉన్నది 60 చేశారు, ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 75%. క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి ఆలోచించాలి. బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రిజర్వేషన్లకి పెంపు ప్రతిపాదన తర్వాత ఎంత శాతానికి చేరుకుంటున్నాయి? 50 నుంచి 65కి చేరుకుంటున్నాయి. ఓకేనా, అలానే ఈడబ్ల్యూఎస్ బీహార్ రిజర్వేషన్ బిల్ 2023 ఆమోదం పొందిన తర్వాత బీహార్లో రిజర్వేషన్లు మొత్తం ఎంత శాతానికి చేరుకుంటున్నాయి? 75% చేరుకుంటున్నాయి. ఓపెన్ కేటగిరీ ఎంత అవుతుంది? 25%. ఓకేనా, ఒకప్పుడు రిజర్వేషన్లు ఈ బిల్లు ఆమోదం పొందక ముందు రిజర్వేషన్లు 60% ఉంటే ఓపెన్ కేటగిరీ ఎంత ఉండేది? 40% ఉండేది. 40% ఉండేది. 40% ఉన్నది కాస్త ఎంత అవుతుంది? 25% అవుతుంది. ఇది ఒక క్లియర్ పిక్చర్, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్. అదే చూద్దాం. సో అలానే ఇక్కడ ఓకే చూద్దాం. అదే ఇక్కడ బిల్లులో పొందుపరిచినటువంటి ముఖ్య అంశాలు ఎంత ఉంది? 25%. సో కమింగ్ టు నెక్స్ట్ చూద్దాం. సో ఈ బిల్లు ప్రకారం అత్యంత పన్నెండు, మరి ఎవరెవరికి ఎంత శాతం ఇస్తున్నారు అనేది అంటే ఇక్కడ ఏమంటున్నారు? మనకి ఈ యొక్క ఓబీసీ వర్గాలు దీంట్లోనే అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, లేదా దీన్ని ఎంబీసీ కులాలు అని కూడా అంటారు. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంబీసీ కులాలు అనే పదాన్ని వాడుతున్నారు. ఓకే, సో ఓబీసీలో ఉన్నటువంటి వాళ్ళలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తున్నారు. ఓకే, ఓబీసీలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఈ రెండు వర్గాలని చూస్తూ సో ఏం చేశారు? ఈబీసీ వర్గాలకి 25%, 25%. సారీ ఇక్కడ ఓకేనా, ఈబీసీ వర్గాలకి 25%. అలానే వెనకబడినటువంటి వర్గాలు, ఓకేనా, ఓబీసీలోనే 2 కేటగిరీలు, వెనకబడిన వర్గాలు, అత్యంత వెనకబడినటువంటి వర్గాలు. అత్యంత వెనకబడినటువంటి వర్గాలు ఏమంటున్నారు? ఈబీసీ. సో ఈబీసీలకి ఎంత అంట? ఈబీసీలకి 25%, అలానే ఓబీసీలకు వచ్చేసి 18% రిజర్వేషన్ కూడా అందించారు. అంటే ఈ రిజర్వేషన్ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఈబీసీలకి 25% రిజర్వేషన్లను ఇస్తున్నారు ఈ బిల్లు ప్రకారం. అలానే ఓబీసీలకి 18% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అలానే ఎస్సీ వర్గాలకి 20%, షెడ్యూల్డ్ కులాల వారికి 20% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అలానే ఎస్సీలకి 20%, ఓకే, ఎస్సీలకి 20% ఇస్తున్నారు. ఎస్టీలకి 2% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎక్కడ? బీహార్లో ఎస్సీలకి 2% రిజర్వేషన్లని పెంపు ప్రతిపాదన చేశారు ఎస్టీలు. సో ఇది రిజర్వేషన్లకి సంబంధించింది. ఓకేనా, అలానే చూద్దాం ఒకసారి. సో నూతన బిల్లు ప్రకారము ఆ రిజర్వేషన్ల పరిమితి అనేది ఎలా ఉంది అనేది ఒక ప్రస్తుతం రిజర్వేషన్ నూతన బీహార్ రిజర్వేషన్ బిల్ ప్రకారము మనకి ఎస్సీ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు? 20%. ఓకేనా, ఎస్టీ వర్గాలకు ఎంత ఇస్తున్నారు? 2%. ఈబీసీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 25%. రైట్, క్లియర్ గా ఇక్కడ రాసాను చూడండి. వెనుకబడినటువంటి వర్గాలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 18%. ఓకేనా, ఈబీసీ వర్గాలకు ఎంత ఇస్తున్నారు అని అంటే ఈబీసీలు అంటే ఇది ఈడబ్ల్యూఎస్. ఓకేనా, ఎకనామికల్లీ
వీకర్ సెక్షన్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. ఇక్కడ ఈబీసీ అంటే ఏంటిది, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. అంటే ఓబీసీలలో అత్యంత వెనకబడిన వర్గాలు అనేది. ఇక్కడ ఈబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటిది, అగ్రవర్ణ పేదలు అని అర్థం. అగ్రవర్ణ పేదలకి ఎంత 10%. ఓకే, ఎస్సీ 20%, ఎస్టీ 2%, ఈబీసీ 25%, ఓబీసీ 18%, అగ్రవర్ణ పేదలు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఎంత 10%. ఓవరాల్ గా ఎంత శాతానికి చేరుకుంది, 75%. రిమైనింగ్ ఎంత ఉంది, జనరల్ కేటగిరీ 25%. అంటే ఓన్లీ 25% మాత్రమే ఓపెన్ కేటగిరీని ఉంచారు. ఓకే, అయితే ఇంతకు ముందు ఎస్సీలకు ఎంత ఉండే అంటే 16% ఉండే. ఎస్సీలకు ఎంత ఉండే, 16% ఉండే. అలానే ఎస్టీలకు ఎంత ఉండేది అంటే ఓన్లీ 1% ఉండే. ఈ 1% నుంచి 2%కి చేయడం జరిగింది. సో నూతన రిజర్వేషన్ బీహార్ రిజర్వేషన్ బిల్ ప్రకారము మనకి ఈ యొక్క రిజర్వేషన్ల శాతాలు ఎలా ఉన్నాయి అంటే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడే మనము గమనించాల్సినటువంటి విషయం అభ్యర్థులందరూ కూడా, అసలు సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో అనేక కేసులలో రిజర్వేషన్లు అనేది సీలింగ్ అనేది ఉంది. ఎంత ఉంది, ఓన్లీ 50% మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అనంటే రిజర్వేషన్లు సామాజికంగా అలానే విద్యాపరంగా వెనకబాటు ఉన్నటువంటి వర్గాలకి మాత్రమే, సామాజికంగా విద్యాపరంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వర్గాలకి రిజర్వేషన్లని అందించాలి. అది కూడా ఎంత ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రకారము 50% ఉండాలి. ఈ 50% సీలింగ్ అనేది ఉంటుంది. దీనికి మించి రిజర్వేషన్ అని పెంచి ఇవ్వటానికి లేదు అనేది అనేక కేసుల్లో చెప్పడం జరిగింది. సో ఇది ఇచ్చాక కూడా మనకు వచ్చినటువంటిది ఏంటిది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క రిజర్వేషన్లని ఉన్న కోటా కంటే 16 నుంచి 20కి, 1% నుంచి 2%కి, అలానే ఇంకా మిగిలిన వర్గాలకి కూడా మొత్తంగా పెంచి, సో ఓవరాల్ గా ఎంత చేశారు, 50-10 ప్లస్ ఇంకొక 15% పెంచి 75%కి చేశారు. సో ఇక్కడ ఇదే మనము ఆలోచించదగినటువంటి విషయం. అంటే రిజర్వేషన్ల సీలింగ్ 50% ఉంది. సో అగ్రవర్ణ పేదలకి ఆల్రెడీ పెంచారు. ఇది కూడా రాజ్యాంగ ప్రకారం చెల్లుతుందా అనేది ఒక డిస్కషన్ లో ఉన్నటువంటి అంశం. అలానే ప్రస్తుతం పెంచిన 15% ఓవరాల్ గా 75% అయింది. సీలింగ్ ఉన్నది 50%. అసలు ఈ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ ప్రకారం చెల్లుతాయా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు తేల్చాల్సినటువంటి విషయం. సో ఈ యొక్క బీహార్ అసెంబ్లీ మాత్రం రిజర్వేషన్ పెంచి ప్రతిపాదన తీసుకొచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడబ్ల్యూఎస్ అనేటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చి ఈ యొక్క రిజర్వేషన్లను ఇచ్చి ఆ రిజర్వేషన్లని 50% సీలింగ్ ని దాటివేసింది. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అగ్రవర్ణ పేదలకి ఇచ్చి దాటింది. అలానే బీహార్ తో పాటు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రిజర్వేషన్లను పెంచి ఇవ్వాలి అనేటువంటి అనేక డిమాండ్లు ఉన్నాయి. సో మరి ఇవి రాజ్యాంగ ప్రకారం చెల్లుతాయా, అసలే రాజ్యాంగంలో ఏం చెప్తున్నారు ఈ రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అధికరణలు ఏంటి, రాజ్యాంగంలో ఏ అధికరణలో ఏ అంశాన్ని, ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏం చెప్పారు అంటే అవి ఒకసారి మనం చూద్దాం 1 by 1. సో మనకి భారత రాజ్యాంగంలో వివిధ వర్గాల వారికి రిజర్వేషన్ల గురించి తెలియజేసేటువంటి అధికారులు ఏమన్నాయి. సో దీంట్లో 15(4), 15(5) అండ్ 15(6) ఈ ప్రధానమైనటువంటి 3 ఏమేమి ఉన్నాయి, 15(4) అండ్ 15(5) అండ్ 15(6). అలానే 16(4) అండ్ 4A అండ్ 4B. ఓకేనా, ఈ యొక్క అలానే రీసెంట్ గా వచ్చినటువంటి ఇంకొక అధికరణ 16(6). ఓకేనా, ఇవి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి సామాజికంగాను విద్యాపరంగాను, ఇంక్లూడింగ్ రీసెంట్ గా వచ్చినటువంటి 15(6) అండ్ 16(6) తో కలుపుకుంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ప్రాథమికంగా ఫస్ట్ రిజర్వేషన్లు ఏ ప్రతిపాదికనిచ్చారు, సామాజిక మరియు విద్యా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేవారు. ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అందించాలి అనేటువంటి సుప్రీంకోర్టు అది చెల్లవు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అని అనేక సందర్భాలలో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కనుక చూసినట్లయితే రిజర్వేషన్లు భారత రాజ్యాంగము ఏ అధికారంలో ఏ విధంగా కల్పిస్తుంది అని చూసినట్లయితే తెలియజేసేటువంటి అధికారంలో ఇంపార్టెంట్ అధికారులు ఏంటి అంటే 15(4), 15(5), 15(6), 16(4), 16(4A), 16(4B), 16(6). అవేంటియో చెప్తున్నాయో ఫాస్ట్ గా చూద్దాం. సో 15(4) ఏం చెప్తుంది అంటే సామాజికంగాను విద్యాపరంగాను వెనుకబడినటువంటి వర్గాలు. ఓకే, వెనుకబడినటువంటి వర్గాలు. ఇక్కడ వెనుకబడినటువంటి వర్గాలు అని అంటే ఎస్సీ, ఎస్టీ ఇలు అని అర్థము.
ఓకేనా. సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు ప్రత్యేక రక్షణలు కల్పించవచ్చు అని చెప్తున్నారు. ఏది 15(4) ప్రకారం. సో దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకి విద్యలో రిజర్వేషన్ అని కల్పించారు. ఓకే, 15(4) ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ వర్గాలకి విద్యాపరంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకి ప్రత్యేక రక్షణలు కల్పించవచ్చు. సో దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఏమి ఇచ్చారు? రిజర్వేషన్లు ఇచ్చారు 15(4). అలానే 15(5) కూడా ఏం చెప్తుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 15(5) ఓకేనా సబ్ క్లాస్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఓబీసీలు ఇతర వెనకబడినటువంటి వర్గాలకి ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు కల్పించాలి అని తెలియజేస్తుంది. ఓకేనా, అది 15(5). సో ఈ విధంగా అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి సో 15(4) ఏం చెప్పింది అండి? ఎస్సీ ఎస్టీలకి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు, సామాజికంగాను విద్యాపరంగాను. ఓకే, ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అన్న దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకి విద్యాపరమైనటువంటి రిజర్వేషన్ అని కల్పించారు. రైట్, అది. అలానే 15(5) ఏం చెప్తుంది అండి? ఓబీసీలకి అంటే వెనకబడినటువంటి వర్గాలకి దేనిలో అంట? ఉన్నత విద్యలో. రైట్, ఉన్నత విద్యలో. సో ఉన్నత విద్యలో ఇక్కడ చూడండి, ఉన్నత విద్యలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది? 27% రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. సరే, మరి ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు కల్పించాలని, ఓకే, ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు కల్పించాలని ఏ సందర్భంలో చెప్పారు అని అంటే మనకి ఈ యొక్క ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ముందున్నటువంటి కేసులో ఓకేనా, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో 1992లో ఈ యొక్క ఓబీసీ వర్గాలకి ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు కల్పించాలి అని సూచించారు. ఓబీసీ వర్గాలకి 27% రిజర్వేషన్లు కల్పించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది 27% రిజర్వేషన్లు ఓబీసీలకు కల్పించడం అనేది న్యాయబద్ధమైనటువంటిది అనేది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1992లో ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి కూడా ఆధారమైనటువంటిది ఏంటిదంటే బీపీ మండల్ కమిషన్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్. ఓకేనా, ఈరోజు వెనకబడినటువంటి వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నారు, ఓబీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు, ఓకేనా, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు పొందుతున్నారు అంటే బీపీ మండల్ గారి కృషి వలన మీరు ఇవాళ రిజర్వేషన్ అని పొందుతున్నారు. ఓకేనా, బీసీలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి కృషి వలన రిజర్వేషన్లు అనేది అనుభవిస్తున్నాము. ఓకేనా, సో బీపీ మండల్ కమిషన్, ఈ కమిషన్ ఏం సూచించింది అని అంటే సో వీళ్ళు దాదాపు ఒక 3743 ఓబీసీ కులాలని గుర్తించి వీళ్ళు జనాభాలో ఎంత శాతం ఉన్నారని చెప్పారు? 52% ఉన్నారని చెప్పారు. జనాభాలో 52% ఉన్నటువంటి వర్గాలకి ఒక 27% రిజర్వేషన్లని కల్పించండి అని సూచించారు. ఒకవేళ ఇవ్వటంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఈ 52% ఉన్నటువంటి వర్గాలకి క్రీమీ లేయర్ అనేటువంటి దానిని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఈ బీపీ మండల్ కమిషన్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో మనకి చెప్పడం జరిగింది. ఓకేనా, సో దీని తర్వాతనే బీసీ వర్గాలకి 27% రిజర్వేషన్లు అనేది అమలు చేయడం జరిగింది. ఓకే, ఆ అధికరణ దేనికి తెలియజేస్తుంది? 15(5). ఓకేనా, సో మరి ఇది రాజ్యాంగంలో ఈ 15(5) అనేటువంటి అధికరణ ఏ విధంగా తెచ్చారంటే 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా ఈ యొక్క 27% రిజర్వేషన్లని ఉన్నత విద్యా సంస్థలో కల్పించారు. ఓకేనా, సో మరి అసలు ఈ యొక్క సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతులని అధ్యయనం చేయడం కోసం ఒక కమిషన్ నియమించారు. బీపీ మండల్ కమిషన్ కంటే ముందే ఒక కమిషన్ నియమించారు. అదేంటి అంటే మొట్టమొదటి ఓబీసీ కమిషన్ గా కూడా చెప్పుకుంటాం. కాకా కాలేకర్ అనేటువంటి కమిషన్ ని 1953లో ఈ కమిషన్ ని నియమించడం జరిగింది 1953లో. ఓకేనా, అంటే ఇక్కడ క్లియర్ గా మీరు గమనించండి, 15(4) ఎస్సీ ఎస్టీ వర్గాలకి విద్యలో రిజర్వేషన్ల గురించి చెప్తుంది. 15(5) అనేటువంటిది ఓబీసీ వర్గాలకి 27% రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది. సో అది దేని ప్రకారం వచ్చింది? 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ప్రకారము. దీనికి బేస్ ఎక్కడి నుంచి ఉంది? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో మనకి ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది.
అలానే నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఓకేనా, సో ఇక అది చెప్పారు. కానీ చెప్తూనే ఏం చెప్పారంటే ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అందించండి, క్రీమీ లేయర్ అనేటువంటి ఈ యొక్క సంపన్న వర్గ శ్రేణి అనేటువంటి దానిని ఓబీసీలలో పెట్టి లిమిట్ పెట్టి సో ఆ 27% రిజర్వేషన్ అని అందించండి అని చెప్తూనే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% మించకూడదు అని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్లు ఎంత శాతం మించకూడదు? 50% రిజర్వేషన్లు మించకూడదు అని 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి ఒక బెంచ్ ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది. ఓకేనా, సో అందుకనే దీన్ని ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని సో బీపీ మండల్ కమిషన్ సూచనలు అమలు చేయమని చెప్పింది కాబట్టి దీన్ని పాపులర్ మండల్ కేసుగా కూడా చెప్తాం, ప్రసిద్ధ మండల్ కేసు అని కూడా చెప్తాం. ఓకేనా, సో అది 15(4) అండ్ 15(5) కి సంబంధించింది. ఓకేనా, 15(4) అండ్ 15(5). మరి 15(6) ఏం చెప్తుంది అంటే 15(6) అనేటువంటిది ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్లు అందించాలని సూచిస్తుంది. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్థిక వెనుకబాటు వర్గాలకి ఎంత శాతం? 10%. ఓకేనా, 10% రిజర్వేషన్ అంటే సో ఈ యొక్క ఆర్థిక వెనుకబడినటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్లు కల్పించాలని తెలియజేసినటువంటి సవరణ చట్టం ఏది? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎకనామికల్లీ వీకర్ 2019 దిస్ ఇస్ ఓకేనా, 93ది 2005. ఓకే, 2019 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారము రీసెంట్ గానే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో ఈ యొక్క అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ అని కల్పిస్తూ రాజ్యాంగంలో ఈ 15(6) అనేటువంటి అధికారాన్ని చేర్చడం జరిగింది. ఓకే, 15(6) అనేటువంటి అధికారాన్ని చేర్చారు. ఓకే, 15(4) ఫర్ ఎస్సీ ఎస్టీ విద్యాపరంగా ఉన్నటువంటి వాళ్ళకి, అలానే 15(5) అనేది ఓబీసీ వర్గాలకి రిజర్వేషన్ కల్పిస్తుంది, అలానే 15(6) అనేటువంటిది ఎవరికి? ఈడబ్ల్యూఎస్ వర్గాలకి 10% రిజర్వేషన్ అని కల్పిస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే సో అలానే మరి 16(4) ఏం చెప్తుంది అని అంటే 15(4)లో సామాజికంగా విద్యాపరంగా రిజర్వేషన్లు అందించాలని చెప్తే ఇక్కడ 16(4) ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడినటువంటి వర్గాలకి ఓకే 15వ అధికారంలో సామాజికంగా విద్యాపరంగా ఉన్న వెనుకబడినటువంటి వర్గాలకి ప్రభుత్వం ప్రత్యేక రక్షణలు కల్పించాలని చెప్తుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అలానే వెనుకబడినటువంటి వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లని కల్పించాలని చెప్తున్నారు. సో వెనుకబడిన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అనే అర్థం ఇక్కడ 16(4)లో. 16(4)A ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ వర్గాలకి ప్రమోషన్లో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. 16(4)B ఏం చెప్తుంది? క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్లలో ఈ యొక్క రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటిదంటే క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు సహజంగానే రిజర్వేషన్లు అనేది 50% కంటే మించుతాయి. ఇది సుప్రీంకోర్టు రిజర్వేషన్ల లిమిట్ అనేది 50% మించినట్లుగా భావించకూడదు. రిజర్వేషన్ల లిమిట్ అనేది 50% కంటే మించింది అని కూడా భావించకూడదు. ఎందుకు అని అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ఇచ్చారు, ఇక్కడ 55% రిజర్వేషన్ అనేవి ఇచ్చారు, కానీ ఇక్కడ కొన్ని పోస్టులు నిండలేదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొన్ని పోస్టులు నిండలేదు. సో నిండలేదు కాబట్టి నెక్స్ట్ తదుపరి నోటిఫికేషన్లో విడుదల చేసినప్పుడు ఈ మిగిలిన పోయిన పోస్టులని దీంట్లో యాడ్ చేస్తారు. అలా చూసినప్పుడు ఏమైందంటే ఇది 50% కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుత నోటిఫికేషన్లో 50% ఉన్నాయి, మిగిలిపోయిన పోస్టులు తీసుకొచ్చి ఇక్కడ కలిపారు. అప్పుడు 50% కంటే మించినట్టు కనిపిస్తుంది, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదు, 50% సీలింగ్ని దాటినట్టు కాదు అని ఇక్కడ చెప్తున్నారు దేంట్లో 16(4)Bలో. ఓకేనా, ఇక్కడ అదే రాశారు. సో బ్యాక్లాగ్ పోస్టులను నింపినప్పుడు సహజంగానే రిజర్వేషన్లు 50%కి మించినట్లు అనిపిస్తుంది, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదు అని చెప్తున్నారు. ఓకే, 16(4) ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, 4A ప్రమోషన్లో రిజర్వేషన్లు, 4B అనేది క్యారీ ఫార్వర్డ్ లో ఎక్సీడ్ అయినా కానీ అది రాజ్యాంగం ప్రకారం చెల్లుతుంది, బికాస్ ఇట్ ఈస్ ఏ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అని చెప్తున్నారు. అలానే రీసెంట్ గా 16(6) ఏం చెప్తుంది అని అంటే ఆర్థికంగా ఎకనామికల్లీ అక్కడ 15(6)లో ఏం చెప్పారు? సామాజికంగా విద్యాపరంగా చెప్పారు. 16(6) ఏం చెప్తుంది? ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి అంటే అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అని అందించడం గురించి చెప్తుంది. ఓకేనా, రైట్.
సో ఇది ఒక క్లియర్ డిస్కషన్ మనకు అర్థమైంది. సో బీహార్ రిజర్వేషన్ బిల్లు ప్రకారము రిజర్వేషన్